కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయడం కష్టమేనా? ఒకవేళ చేసినా ఎక్కువ టైం పడుతుందా? బ్యారేజీలోని ఇతర బ్లాకుల్లోనూ లోపాలున్నాయా అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. ఒకవేళ 7వ బ్లాక్ను పూర్తిగా కూల్చివేస్తే ఇతర బ్లాకులపై ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు. మరికొన్ని బ్లాకుల్లోనూ లోపాలుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని బ్లాకుల్లోనూ క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయడమే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులకు అతిపెద్ద సవాల్గా మారింది. ఏం ముట్టుకుంటే ఏమవుతుందోనన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది. బ్యారేజీలోని 7వ బ్లాక్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. ఈ ఘటనపై ఇప్పటికే విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్లో రిపోర్టులు సమర్పించాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే 7వ బ్లాక్ను పూర్తిగా కూల్చేసి కట్టడమే నయమని తేల్చి చెప్పింది. రిపేర్లు చేసుకోవచ్చు కానీ అత్యంత పకడ్బందీగా చేయాలని, ఏ కొంచెం తేడా వచ్చినా నష్టం తప్పదని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దానికి రిపేర్లు చేయడం అతి కష్టమని అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. 7వ బ్లాక్ను పూర్తిగా కూల్చేసి కట్టడం అత్యంత క్లిష్టమైన పని అంటున్నారు. మరి ఆ బ్లాక్ను కూల్చాలని ప్రయత్నిస్తే ఇతర బ్లాక్లపైన ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కూల్చకుండా రిపేర్లు చేద్దామన్నా ఎలా చేయాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రిపేర్లు చేయాల్సి వస్తే 2-3 నెలల్లో అయ్యేది కాదని తేల్చి చెప్తున్నారు. రిపేర్లు కనీసం 2 ఏళ్లైనా పడుతుందని అంటున్నారు. దీంతో కూల్చి కొత్తది కట్టడమా లేక కుంగిన దానికి రిపేర్లు చేయడమా అన్న విషయంలో డిపార్ట్మెంట్ డైలామాలో పడినట్టు తెలుస్తోంది. నిపుణులతో అన్నీ తేల్చాకే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీలోని 7వ బ్లాక్ ఒక్కటే కాదు, ఇతర బ్లాకుల్లోనూ లోపాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిహాబిలిటేషన్ డిజైన్ల కోసం అక్కడ టెస్టులు చేసేందుకు ఈ మధ్య పూణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు అక్కడ ప్రాథమిక పరిశీలన చేసి వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితుల ప్రకారం చూస్తుంటే 7వ బ్లాక్లోనే కాకుండా మరికొన్ని బ్లాకుల్లోనూ సమస్యలున్నట్టుగా అంచనా వేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్లాక్లపైన సమగ్రంగా స్టడీ చేయించాలని ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయించారని తెలుస్తోంది. మేడిగడ్డనే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ప్రతి బ్లాక్ వద్ద జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను చేయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యారేజీ ఫౌండేషన్ అయిన సీకెంట్ ఫైల్స్ వ్యవస్థలో ఇసుకతో నింపారు. అయితే ఆ ఫౌండేషన్ వ్యవస్థలోని ఇసుక కింద 5 మీటర్ల వరకు నీళ్లున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని బ్లాకుల్లోనూ సీపేజీ ఏమైనా ఉండి ఉంటుందా అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓ 3 బ్లాకుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్తున్నారు. వాటి పరిస్థితి తేలాలంటే ఇప్పుడు అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను చేయాల్సి ఉంటుందని, కానీ అక్కడ బోర్ హోల్స్ వేసే పరిస్థితులు కూడా లేవని అంటున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నా ఫౌండేషన్లో మాత్రం నీటి ఆనవాళ్లు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. CWPRS వాళ్ళు అక్కడ టెస్టులు చేయాలన్నా ఆ నీళ్లు పూర్తిగా పోవాల్సిందేనని, దానికి డిసెంబర్ దాకా టైం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు పోవాలన్న దానిపై ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ లేఖ రాసినట్టు తెలుస్తోంది. బ్యారేజీలకు రిహాబిలిటేషన్ డిజైన్లకు సంబంధించి డిపార్ట్మెంట్కు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషనే బాధ్యత వహించాలని ఇటీవలి మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే CDO నేతృత్వంలోనే డిజైన్లు చేయించాలని భావిస్తున్న ఇరిగేషన్ శాఖ దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను స్వీకరించాలని నిర్ణయించింది. ఆయా సంస్థల నుంచే బ్యారేజీలకు ఓ డిజైనర్ కన్సల్టెంట్ ను నియమించాలని భావిస్తోంది. దాంతోపాటు బ్యారేజీల రిపేర్లు, టెస్టులు వంటి అంశాలతో ప్రభుత్వానికి సవివరంగా ఇరిగేషన్ శాఖ లేఖ రాసిందని సమాచారం.